ఎస్డిపిఐ వీళ్ళు ఒక సిపిఐ వర్కర్ని చంపి జైలుకు పోయిండ్రు. ఒక ముస్లిం యూత్ లీగ్ మెంబర్ని చంపి జైలుకు పోయిండ్రు. ఒక కాంగ్రెస్ వర్కర్ని చంపి కూడా జైలుకు పోయిండ్రు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చంపి జైలుకు పోయిండ్రు. బీజేపీ లీడర్ని చంపి జైలుకు పోయిండ్రు. ఎర్రపుంగల్ అబుబాకర్ వీడు ఈ ఎస్డిపిఐ ఫౌండర్. అరెస్ట్ చేసిండ్రు తిహార్ జైలు నుండే. ఎంకే ఫైజీ ఈ ఎస్డిపిఐ హెడ్, వీడు అంటే ప్రెసిడెంట్. వీడిని లాస్ట్ ఇయర్ 2025 మార్చ్ లా ఈడీ కేసులో అరెస్ట్ చేసి లోపలేసి. వీడి నినాదం ఏందో తెలుసా? 2047 కల్లా ఇండియాని ఇస్లామిక్ కంట్రీ చేయాలి. వీళ్ళ మీద ఐపీసీ సెక్షన్ 143, 147, 149, 153B వీటిపైన కేసులు నమోదై ఉన్నాయి. అంటే గుంపులుగా చేరడం, అల్లర్లు చేయడం. సెక్షన్ 51A, సెక్షన్ 25(1)A ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు నమోదై ఉన్నాయి. అండ్ సెక్షన్ 4, సెక్షన్ 18 ఎక్స్ప్లోజివ్ యాక్ట్స్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఎస్డిపిఐ అనేది దేనికి తోకనో తెలుసా? పిఎఫ్ఐ. ఈ పిఎఫ్ఐ ని 2022లో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళని ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా సెంట్రల్ గవర్నమెంట్? ఇందాక నేను అన్ని సెక్షన్ల కింద ఏమేమి పనులు చేశారని చెప్పినా కదా, ఎస్డిపిఐ వాళ్ళు వీళ్ళు కలిసే చేసిరనమాట కథలని. ఆ పిఎఫ్ఐ చేసిన ఇంకో ఘనకార్యం ఏందో తెలుసా? మన జనగణ మన జాతీయ గీతాన్ని రీమిక్స్ చేయడం. ఇహ పర గురు వినాయక నోరే మర్హబ భాగ్య సదాత. ఇప్పుడు ఒక మనిషి కర్నూలు నుంచి మేడారంకి చార్జెస్ పెట్టుకొని కోవా బండ్లు పట్టుకుపోయి అమ్ముకుంటుంటే, అరే 10 రూపాయలకు ఒక కోవా బన్ అమ్ముతున్నావు, నీకు ఎట్లా పడుతుందా? నువ్వు కర్నూలు నుంచి మేడారంకి రావాలి, ఈ ట్రావెలింగ్ చార్జెస్, అక్కడ ఉండేటందుకు అకామిడేషన్, మళ్ళీ 3 పూటలు అయితే కోవా బన్ తిని బతకడుగా, తిని తినాలిగా. కొంచెం లాజికల్ గా ఆలోచించి ఎవరన్నా ఈ ప్రశ్న ప్రశ్నించొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ప్రశ్నించారు అనుకో, వెంటనే ఎస్డిపిఐ వచ్చేస్తుంది, మీరు మత విద్వేషాలు రేపుతున్నారు అని అంటది. ఈ ఎస్డిపిఐ మాతృ సంస్థ అయిన పిఎఫ్ఐ నేమో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ బ్యాన్ చేస్తుంది. రేపో ఎల్లుండో ఈ ఎస్డిపిఐని కూడా బ్యాన్ చేసేటట్టే ఉన్నారు. కానీ అదే బీజేపీ పార్టీతోని ఆంధ్రప్రదేశ్ లో అలయన్స్ లో ఉన్న టీడీపీ పార్టీ లోకేష్ బాబేమో ఎస్డిపిఐ వాదనకు మద్దతు ఇస్తాడు. అద్భుతం, మస్తు లాజిక్ ఇదైతే.